మరో బ్రేకింగ్ అంతోంది మనకి. తన వ్యాఖ్యలపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏ పరిస్థితిలో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో క్రమశిక్షణ కమిటీకి తెలియజేశారు. అలాగే ఎంపీ కేశినేని చిన్నికి తనకు మధ్య ఉన్న గ్యాప్, ఇతర అంశాలపై వివరణ ఇచ్చారు. పార్టీ ప్రతిష్ట, క్రమశిక్షణను పక్కన పెట్టి ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలు తెలపాలని క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని ప్రశ్నించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి, తన వ్యాఖ్యలపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? యాసోని తిరువురు పంచాయతీకి సంబంధించి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు ఈ రోజు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత సుదీర్ఘంగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఈ వివరణ అనేది కొనసాగింది. అయితే ఎందుకు ఇద్దరి మధ్య, ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏమిటి, వచ్చినటువంటి విభేదాలు ఏమిటి, ఆయనకున్న ఇబ్బందులు ఏమిటి, ఈ 16 నెలలుగా పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాలన్నిటికీ సంబంధించినటువంటి వివరణ అయితే ఆయన ఇచ్చారు. అయితే ఆర్థిక వ్యవహారాలకి సంబంధించి కొలికపూడికి అలాగే ఎంపీకి ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఆయన క్రమశిక్షణ సంఘం ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇటు ఎంపీకి అటు ఎమ్మెల్యేకి మధ్య ఉన్నటువంటి వివాదాలకి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇక ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అంటే కొలికపూడి శ్రీనివాసరావుకి సంబంధించినంత వరకు కూడా తిరువూరు నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 3 సార్లు ఆయన క్రమశిక్షణ సంఘం ముందుకు రావడం, ఆయన సంబంధించినటువంటి వివరాలను ఇవ్వడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కూడా క్రమశిక్షణ సంఘం ముందుకు హాజరవుతారు. ఈ విషయాలన్నింటినీ కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయంలో మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఖచ్చితంగా తనకు ఇద్దరి నుంచి వివరణ తీసుకుని ఆ వివరణ తర్వాత నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ ఏదైతే కమిటీ ముందు ఈ రోజు ఉదయం కొలికపూడి శ్రీనివాసరావు వచ్చి ఆయనకు సంబంధించినటువంటి అలాగే వివరాలను, అలాగే ఆర్థిక పరమైన అంశాలు ఏవైతే వారిద్దరి మధ్యలో జరిగిన వాటిలన్నింటినీ కూడా ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కావచ్చు, బహిరంగంగా మాట్లాడడం కావచ్చు, వీటిలన్నిటికీ సంబంధించినటువంటి వివరాలని, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి పార్టీ దృష్టికి తీసుకురావాల్సింది పోయి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏ పరిస్థితుల్లో కామెంట్స్ చేయాల్సి వచ్చిందో అనే వివరణ కూడా ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇక చిన్నికి తనకు ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కొలికపూడి శ్రీనివాస్ క్రమశిక్షణ సంఘం ముందు తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక సాయంత్రం 4 గంటలకు కేశినేని చిన్ని వచ్చిన తర్వాత ఆయన వివరణ 2 నివేదికలను కూడా అధిష్టానం ముందు ఉంచబోతుంది క్రమశిక్షణ కమిటీ. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి చూడాలి. రైట్ కాంతి, మీరు హోల్డ్లో ఉండండి. మనకి మరో బ్రేకింగ్ న్యూస్